దేవుని మందిరములోనికి మనం వచ్చినప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు చూడండి, ఎక్కడైనా చుట్టాలు ఇంటికి వెళ్ళినా లేదా ఫంక్షన్లకు వెళ్ళినా ఎవరైనా మన ఇంటికి వచ్చినా కొన్ని షరతులు ఉంటాయి. మనం ఎంత చుట్టాలే బంధువులైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మన ఇష్టం సాగుద్ది. అక్కడ వాళ్ళ ఇష్టం, వాళ్ళకున్న వాళ్ళు ఎంతవరకు ఇస్తారో అంతవరకు మర్యాద తీసుకుని యువతలు పడాలి తప్ప ఫంక్షన్లు అయినా పెళ్లి ఏదని. దేవుని మందిరములోకి వచ్చినప్పుడు కూడా కొన్ని షరతులు ఉంటాయి. ఏమిటంటే, నేను మీకు ఒక అధ్యాయం ఏమిటంటే ప్రసంగి 5లో ఉంటుంది, మీరు చదవక్కర్లేదు. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని చెప్తూ, నీ మాటలు కొద్దిగా ఉండవలెను నీ మాటలు కొద్దిగా ఉండవలెను అని చెప్తున్నాడు. ఆ 5 అధ్యాయం మీరు చదువుకుంటూ వెళ్తే అక్కడ కొన్ని పాయింట్స్ మనకు దొరుకుతాయి అక్కడ. అయితే నేను అన్ని చెప్పను కానీ కొన్ని చెప్తాను, వినండి. మందిరములోకి, చర్చిలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే మాట్లాడాలి. కానీ ఎలా మాట్లాడాలంటే క్లుప్తంగా మాట్లాడాలి, మితముగా మాట్లాడాలి. మనం మాట్లాడే మాట ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి తప్ప, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేలాగా ఉండాలి తప్ప, మన మాట విని వేరే వాళ్ళు చర్చి మానేసేలాగా, భక్తిలో నుండి పారిపోయేలాగా, మనం చూసి అరే యేసుప్రభు ఎందుకు నమ్ముకున్నారు, ఈ బూతులేంటి, ఈ మాటలేంటి, ఈ ఎర్రి మాటలేంటి, ఈ సరసాలేంటి, ఈ సంగీతాలేంటి, అసలు మందిరమా ఇది, చర్చేనా, భయం ఉందా? భయం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా గర్వంగా కానీ అహంకారంగా కానీ మాట్లాడు. కానీ నీ మాటలో ఎంతో ప్రయోజనకరంగా, రుచికరంగా, దీనత్వంగా మాట్లాడు, క్లుప్తంగా మాట్లాడు. విన్నారా? ఒకటి. రెండవదిగా, దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు భోజనాలు ఉంటాయి. భోజనాలు ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నట్టుగా ఉండకూడదు. మందిరంలో భోజనాలు ఇంట్లో తిన్నట్టు తినకూడదు. ఇల్లు లేవా మీకు, ఇక్కడేనా మీ కక్కురిత అంతా అంటాడు పౌలు గారు. అంటే ఎలాగంటే ఎలా తింటున్నారంటే కొరింథీ సంగతులు మత్తొచ్చేదాకా తింటున్నారు. చాలా మంది చెప్తున్నారు, సోషలిస్టులు, ఆరోగ్య శాస్త్రులు, డాక్టర్లు చెప్తున్నారు, బతకటానికే తినండి కానీ తినటానికి బతకమాకండి. బతకటానికి అంత తినండి, అది ఆరోగ్యం కూడా. కనుక భోజనం విషయంలో చాలా సంస్కారం పాటించాలి. అక్కడ ఆలోచించాలి. ఇక్కడ ఏ స్థలంలో ఉన్నాం, ఇక్కడ చుట్టాలు ఇళ్ళలో ఉన్నామా, బంధువుల్లో ఉన్నామా, ఫంక్షన్లో ఉన్నామా, చర్చిలో ఉన్నామా, ఇంట్లో ఉన్నామా? ఇంట్లో ఉన్నట్టుగా అన్ని చోట్ల ప్రవర్తిస్తే అసహించుకుంటారు. అందుకని చర్చిలో ప్రత్యేకంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, ఇది ప్రభు యేసుక్రీస్తు ప్రభు ప్రేమతో ఆయన ఇచ్చాడు మనకి. ఇది అది ఎవరు స్పాన్సర్ చేశారో, ఎలాంటి రుచికరమైన భోజనమో, ఏ భోజనం అనవసరం. అది సాంబారా, పచ్చడా, మటనా, చికెనా, అసలు అది యేసు ప్రభు కంటే గొప్పది కాదు. యేసు ప్రభు కంటే ఏదీ గొప్పది కాదు. అసలు అది పట్టించుకోకూడదు. పెట్టేవాళ్ళు అది చేపడకూడదు, తినేవాళ్ళకి అసలు అలాంటి ఆలోచన. పవిత్రంగా తీసుకోవాలి. అది ఏదైనా సరే ప్రసాదం, ప్రభు ప్రసాదం. క్రమం పాటించాలి. భోజనం ముందు మాటలు ఎలా ఉండాలి, అల్లరిగా మాట్లాడుకోకూడదు, మితంగా మాట్లాడాలి, షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకోవాలి. మాట్లాడుకొని ఉండకూడదు. పొలంలో మాట్లాడితే, పల్లెటూరులో పొలాల్లో అక్కడక్కడ మాట్లాడతారు చదువు లేని. అట్లాంటి టాకింగ్ రాకూడదు. అసలు అరే మాట్లాడొద్దు అన్నాడు కదా అని చెప్పి మరి అసలు మాట్లాడుకుంటే మళ్ళీ దయ్యం పట్టుద్ది, నేను ముచ్చు దయ్యం పట్టుద్ది. మాట్లాడు, కానీ మాట్లాడే విధానం ఉంది, బైబిల్ పద్ధతిలో మాట్లాడు. రెండవదిగా చూస్తే భోజనం విషయంలో ఇంటిలో ఉన్నట్టు చేయకూడదు. ఇది ప్రత్యేకమైంది, ఎంత దేవుడు ప్రసాదం లాగా తీసుకోవాలి. మూడవదిగా మనం ఏం చేయాలండి, అతిశయంగా ఉండాలి. కానీ అతిశయంగా ఉండు
అనంటే అతిశయంగా ఉండు, కానీ అణిగి మణిగి ఉండు. ఏంటండి? అతిశయంగా ఉండు కానీ అణిగి మణిగి అంటే ఎలా? మనం నమ్ముకున్న దేవుడు ఎవరు? సృష్టికర్త. అతిశయమా కదా? ఆ రక్షణ పొందుకున్న అతిశయమే కదా? ఆయన మందిరానికి వస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, ధన్యులమయ్యాం, దీవించబడ్డాం, ఆశ్రయించబడ్డాం, అతిశయమే. కానీ ఆ అతిశయనే దేవుని ఎదుట, దేవునిలో, హృదయములో, అంతరంగాల్లో దేవుని బట్టి అతిశయించు. కానీ మనుషుల ఎదుట మాత్రం ఎలా ఉండాలంటే అణిగి మణిగే. చెప్పండి, అణిగి మణిగే. ఓ నేను ప్రార్థనాపరురాల్ని, ఓ నేను ప్రవచనాలు చెప్పేస్తా, నేను ఎప్పుడో బాప్తిసం పొందా, నేను చచ్చి కట్టకు ముందే పుట్టే, ఇప్పుడు నువ్వు అంత కుక్కలు పందులు కూడా పుడతాయి, చచ్చినవి కూడా. నేను ఎప్పుడో పొందే ఎవరు పొందమనండి? నీ బ్రతుకులో మార్పు లేకుండా, యేసుక్రీస్తును ఆ రక్షణ పొందకుండా నీకు ఎంత ముందు ఎంత సర్వీసులు ఉంటే ఏం ప్రయోజనం? చాలా మంది తెలియక ఇలాంటి చెడ్డ అతిశయాలు పాలవుతూ ఉంటారు. ఆ చెడ్డ అతిశయం ఎంత ఉన్నా అతిశయించు. యేసు ప్రభువా, నేను నీ కొడుకునయ్యా, నేను నీ బిడ్డను రక్షించుకున్నావు నాయన. ఒకప్పుడు తిండి లేదు, తిండి ఇచ్చావు. ఆరోగ్యం లేదు, ఆరోగ్యం ఇచ్చావు. ఒకప్పుడు లేనివన్నీ ఈరోజు ఇచ్చి నన్ను ఆనందింపజేస్తున్నావు. స్తోత్రం, స్తోత్రం. ఇదిగో నువ్వు ఇచ్చిన వస్త్రానికి స్తోత్రం, నువ్వు ఇచ్చిన ఆరోగ్యం, ఇచ్చిన ఆహారం, నువ్వు ఇచ్చిన స్థితిగతులు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని దేవుని స్తుతిస్తూ అతిశయించి ప్రభువుని బట్టి అతిశయించు. కానీ అదే సమయంలో మనుషులందరూ ఎదుట అణిగి మణిగి వాళ్ళ చెప్పులు తీసి పక్కన పెట్టేంత దీనత్వం, వారి పాదాలు కడుగుదామా అనేంత తగ్గి, వారి చేయి కడుక్కుంటా, వాళ్ళు మనమేమి చేయి కడుగుదామా, వాళ్ళకి పాదసేవ చేద్దామా మన తోటి విశ్వాసికి, తోటి సహోదరుడికి అన్నంత అణుగుదల ఉన్నారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద. అది ఈ 3 మాటలే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ చెప్పినా మీరు గుర్తుపెట్టుకోరు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే మాటలు చాలా డిసిప్లిన్గా ఉండాలి. హే పే కూయి అని కోతలు కుయ్యకూడదు, ఇంటికాడ అరిసినట్టు అరవకూడదు. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఉండాలి. నీ మాట చాలా స్వీట్నెస్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి. అలాగే ఇతరులకు ఎంతో కొంచెం మేలుకరంగా ఉండాలి నీ మాట. రెండవదిగా భోజనం కాడ చాలా పవిత్రంగా ఉండాలి, చాలా పవిత్రం. దేవుని సన్నిధిలో దేవుడు ఏది పెట్టినాది చాలా ప్రసాదం. మూడవదిగా చూస్తే అతిశయించు, ప్రభుని బట్టి అతిశయించు, ఆనందించు. కానీ అదే సమయం అణిగి వెనుగొండు, తగ్గించుకో, దీనత్వం కలిగి దేవుడిని దీవిస్తాడు. అంతే తప్ప ఇల్లు దొరికింది, ఇల్లు కట్టి నువ్వు కాదు, అందరు కడుతున్నారు. ఆమేన్. లోక సంబంధమైన వాటిని పెట్టి దేని బట్టి వచ్చే అడుగు అణిగి మణిగి ఉండు. దేవుడు ఎంత ఇష్టం అంత తగ్గించు. మందిరంకి వచ్చినప్పుడు ఈ 3 ప్రవర్తన, ఈ 3 విషయాలు, ఈ 3 అనుభవాలు నీలో దేవుడు చూస్తాడు, మనుషులు చూస్తారు. నిన్ను బట్టి, నన్ను బట్టి, మనందరం దేవునికే మహిమ కలగాలే తప్ప ఎవరు కూడా నొచ్చుకొని మనం చూసి, మన మాటలు విని, మన భోజనం, మన ప్రవర్తన బట్టి ఎవరు కూడా దేవుని అసహించుకుని దేవునికి దూరం అయిపోయేలాగా మన బ్రతుకు ఉండకుండును గాక. చెప్పండి ఆమేన్. నీ మాటలు, నీ భోజన తీరు, అలాగే నీ యొక్క బిహేవియర్ ఎంతో దైవికంగా ఉండును గాక. దేవుడు అలాంటి కృపను మీకు దయచేయును గాక.